పోలీసోళ్ళు ఒక దొంగను పట్టుకుండ్రు. 10 బంగారు గాజులు ₹1,00,000 దొరికినాయి. అప్పుడు పోలీసోళ్ళు ఏం చేయాలి? ఆ సొమ్ము ఎవరిదో వాళ్ళకి అప్పచెప్పాలి. అంతేగాని అరే నువ్వు దొరికితే దొరికినావు నేను భయపడకరా, అందుకెళ్ళి మాకు 6 గాజులు 60,000 ఇరా, కడమది నువ్వే ఉంచుకో, దొంగ దొరికిండని 4వ కంటికి కూడా తెలవనీయం, అంతా మేము చూసుకుంటాం అని పోలీసు వాళ్ళే భరోసా ఇస్తే ఎట్లుంటుంది? దొంగలు ఇంకో 4 ఇళ్ళ దొంగతనం చేసి పోలీసులకి ఇంత అని తెచ్చిస్తారు, వాళ్ళు ఇంత ఎన్కేసుకుంటారు. ఏమో మరి గీ ముచ్చట తెలిస్తే నాకు గిట్లనే అనిపించింది. నల్లపైకం మహారాజుల ముఖంలో నవ్వులు చూడాలని ఇంకో ఛాన్స్ ఇవ్వబోతుందట సెంటర్ సర్కార్. పన్ను కట్టి తెల్లగా చేసుకోమని బంపర్ ఆఫర్ ఇస్తుందట. దీనికోసం పార్లమెంటు చట్టాలు మారుద్దామనుకుంటున్నారట. ఇక అప్పుడు ₹1,00,00,000 నల్లపైకం బ్యాంకులో జమ చేస్తే 60 లక్షలు సర్కార్కు, 40 లక్షలు మీకు. దొంగ పైకాన్ని దొరలెక్క సూట్ కేసులో నింపుకోయి బాజాబ్తో బ్యాంకులో మార్పించుకోవచ్చు. అడిగినంత ట్యాక్స్ చదివించుకుంటే మిగిలిందంతా మీకే. మొదలు చెప్పినట్టు లెక్కలు చూపని పైకం మీద 200% పన్నులు, కేసులు, గీసులు ఏముండయి. పన్ను కడితే అన్నీ మాఫీ అయినట్టే. మొన్న సెప్టెంబర్ 30 దాకా గిసొంటి ఆఫరే ఇస్తే కొందరు లాపర్వా చేసిండ్రు. ఏకదం నా నోట్ల రద్దు అనే వరకు ఏం చేయాలో తోయక మార్పించుకునే మార్గం లేక పాత నోట్లను వారేసుడు, నదిలు ఇసిరేసుడు చేసిండ్రు కొందరు. ఒట్టిగానే మట్టిపాలు చేస్తే ఏమొస్తుందని మళ్ళీ ఛాన్స్ ఇస్తుండ్రు అన్నట్టు. అప్పుడు సర్కార్ గల్లపెట్ట నిండుతుంది, దాచుకున్నోళ్ళకి కొంత మిగులుతుంది. ఇద్దరికి లాభం అయ్యేటట్టు ఉపాయం ముద్దుగానే ఉన్నది. కానీ బ్లాక్ మనీ గాళ్లకు ఆల్రెడీ ఒక ఛాన్స్ ఇచ్చిండ్రు. బయటకు తీయని వాళ్ళని బజార్ల గుంజాల కానీ ఇంకో ఛాన్స్ ఇచ్చుడెందుకో? దోసుకొని దాచుకున్న దొంగలంతా ట్యాక్స్ కడితే దొరలైనట్టేనా? మరి పబ్లిక్ ఏం దాచుకుంటారని రోడ్ల మీదకి తెచ్చి గింతగానం కోస పెడుతున్నారు సార్లు. దేశానికి మీరేదో మంచి చేస్తారనే నమ్మికతోని వాళ్ళు కష్టాలు పడుతుండ్రు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాల కానీ ఇదేంది సార్లు?